శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఏవైతే భూములు ఉన్నానో 400-500 కోట్ల 400-500 ఎకరాలు 300 ఎకరాలు 200 ఎకరాలు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత భూ సంస్కరణ అమలు చేస్తే ఆ రోజులలో 94 ఎకరాలు 10 మంది మాదిగోళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ క్రమేణా ఏమైంది? బెల్లం సాయన్న, అదేవిధంగా సోమయ్య, తుమ్మల పోచయ్య, కె పోచయ్య, కె బాలయ్య, టి యాదయ్య, పి సాయిలు, కె బాలయ్య, కె నరసింహ, పి నరసింహ ఈ 10 మందికి 94 ఎకరాలు ఇచ్చింది. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీలా. కానీ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో దొరలకు బుద్ధి పుట్టింది, అరే అమ్మ ఈ భూమి ఎట్లా కాపాడుకోవాలని. అందులో పోచయ్య అనేట ఆయన 1985లో చనిపోయాడు. అదేవిధంగా పి నర్సయ్య 25/8/1988లో చనిపోయాడు. ఈ ఆసరా తీసుకున్నాడు. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వస్తుందో ఔటర్ రింగ్ రోడ్కు 1 కిలోమీటర్లనే ఈ భూమి ఉన్నది. ఆ రోజులలో నీళ్లు లేవు, వ్యవసాయం చేసే ఛాన్స్ లేదు, డబ్బులు లేవు అని పడవ పడ్డా వాళ్ళు ఏదో గడ్డికో బిడ్డికో ఆవులకో మేకలకో పోసుకునేటట్టుంటే రాగి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ అన్న పేరు ఏంది రాగి దేవంతర్ రెడ్డి, ఆయన ఇలిట పోయిండు ఎక్కడికి, వరంగల్లా. ఆయన కూడా ఎప్పుడు చనిపోయిండు? 1994లో చనిపోయిండు. కానీ ఈయన 1997లో హైకోర్టుకు పోయి వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళకి ఫోర్జరీ సంతకం చేయడం, మిగతా వాళ్ళ నిలబెట్టి పోచయ్య బాలయ్య పేర్లు పెట్టి నిలబెట్టేసి ఆ భూమి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని 1997లో ఆర్డర్ తెచ్చుకొని 2003 దానిక వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేసిందో ఆనాడు ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి ఎంఆర్ఓలు ఇమీడియట్ గా పేర్లు మార్చేసుకున్నాడు. ఎవడే గాని కొడుకుల పేర్లు రాస్తాడు, కానీ కొడుకులు రాగి కృష్ణారెడ్డి ఆయన భార్య తన పేరు చేసుకొని తర్వాత ఏం చేసిండు? రాజీ శ్రీధర్ రెడ్డి అనితా రెడ్డి పేరు రాశాడు. అదేవిధంగా రాగి శ్రీధర్ రెడ్డి రాజీ లింగారెడ్డి ఆయన పేరు అనసూయ, వాళ్ళిద్దరు ఆడోళ్ళ పేర్లు చేసుకున్నాడు. నాకు ఈ సంగతి తెలిసి 8 సార్లు పోయినా కీసరకు జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన ఆయన అంటాడు, నేను నా చేతులు ఏం లేదు సార్, ఇది కోర్టుకు పోయింది అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? 1993 దాకా ఉన్నటువంటి పానీల పేర్లు ఏ విధంగా రెవెన్యూ చేసినారో అది నా చేతులు ఏం లేదు సార్, కోర్టులో పోతుందని. కోర్టులో కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు. వా ఏం హెచ్ఎండిఏ నాకు అర్థం కాదు. కోర్టులో కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు? ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోర్టులో పేరు చేసుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు. ఏమని? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఇవాళ నేను చూసిన మా శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదండ రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మనవాడు మేము పోయినాము. పోతే కాయిదాలే అయ్యారు మాకు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసిండు? ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్, కానీ సెక్రటరీతో తీసుకున్నాడు.
ఆర్డర్ ఏమున్నదంటే కమిషనర్ షుడ్ గివ్ హెచ్ఎండిఏ పర్మిషన్. దానికి కూడా సెక్రటరీ ఇచ్చేసి ఇవాళ మొదలు 6 ఎకరాలు ఇప్పుడు 30 ఎకరాలు ఇచ్చేసిండ్రు. ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. ఆ కుటుంబ సభ్యులు 120 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. తిండికి లేదు. ఎన్నిసార్లు భూమి మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికి అంటారు. మరి ఎవరి భూమి ఉన్నది? ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా? మరి ఆ భూమి రేపు ఇల్లు కట్టేసినాక ఇల్లు ఎవడు కూలగొడతాడని నేను అడుగుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు 10 రోజుల లోపల సెటిల్ చేస్తా అంటున్నాడు. ఇది మొదలు సెటిల్ చేయాలి. ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా బిచ్చం అడుక్కుంటున్నారు. ఏది చెట్ల కింద వండుకుంటున్నారు, ఆర్టీసీ బస్ కింద వండుకుంటున్నారు, ఫుట్పాత్ల మీద వండుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఏం కావాలరా బాబు? నేను ఒక బడుగు బలైన వర్గాల నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. 8 సార్లు పోయినా ఇంతవరకు రాలే. మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే. ఇప్పుడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఆ కుటుంబ సభ్యులు అందులో అన్న చనిపోతే ఎప్పుడు చనిపోయాడు వాళ్ళ అన్న 1994లో 97లో నువ్వు రావా కూర్చో సీను కూర్చో. నేను అనేది ఏంటంటే అన్న సంతకం కూడా ఫోర్జరీ చేసిండు అంటున్నా. అన్న ఎప్పుడు చచ్చిపోయిండు? 1994లో చనిపోతే 97లో దొంగ సంతకం పెట్టిండు. కేవలం రైతుల సంతకాలే కాదు అన్న సంతకం కూడా చేసిండు. అన్నకు పిల్లలు లేరు, దేవేందర్ రెడ్డి గారి పిల్లలు లేరు. ఆయన ఈటం పోయిండు వరంగల్కు. ఆ భూమి కూడా ఈయన తీసుకున్నాడు. కోడన్ల పేరు చేసుకోడు. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏంది అయ్యా బాబు? రోజు డిస్కషన్ అన్నారు. ఇప్పుడు లాస్ట్ లో ఆయన పేపర్లో చదివిన కోదన్ రెడ్డి కూడా వచ్చిండు నా ఎంబడి హెచ్ఎండి ఆఫీస్ కు. నేను పోయినా సీను పోయినా కాగితాలు ఎన్ని రోజులు అడిగిండ్రు? ఇచ్చిండ్రా? ఒక్క కాగితం కూడా ఇయ్యారు. ఇంతకంటే ఏమిటంటే మన ప్రభుత్వం వచ్చింది. మనం బహిరంగ సభలో చెప్పినాం, పాదయాత్రలో కూడా చెప్పినాం ఎవరి భూమి వారికి. మేము రాగానే భూములు ఇప్పించేస్తామన్నారు. మరి ఈ సంగతి తెలుస్తారా లేదా? సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు इंदिरा गांधी दिए सो जमीन भी वापस ले लिए. మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా. మళ్ళా బడుగు బలైన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసర దయారిది లెక్క చేయాలి. నేను అడుగుతున్నా ఆయన దగ్గర పోయినా నవీన్ మిట్టల్ దగ్గరికి. ఆయన ఎంతసేపటికి నేను ఆఖరి కోపం ఏమా 1981లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా? ఆఖరుకు పానీలో 2003 దానికా పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ని అడిగితే మీరు కోర్టుకే వాళ్ళండి మా చేతిలో ఏం లేదంటారు. ఇక అందరు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారా బాబు? మీరు తప్పు చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు హనుమంతరెడ్డి అనేటోడు ఆర్డీఓ కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోర్టుల కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి? ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎంఆర్ఓ ఇచ్చిండు వరంగల్. ఏది ఏ ఊరు అది? బచ్చలపేట. వాళ్ళు ఇచ్చిండ్రు సర్టిఫికెట్. ఎప్పుడు చచ్చిపోయిండు? 94లో. కానీ అన్న కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి. చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు! ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మొదటిది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు ఇది 15 అయినా అయ్యేటట్టు లేదు. దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు గరీబోं का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस. ఇంతకంటే నిదర్శనం ఏమండి?
నేను ఒక పని తలిగితే ఆఖరిదానిగా పోతా, నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు, వాళ్ళ బతికేం కావాలి? 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నా బాబు, తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది. ఎంతమంది అమ్ముకుంటారో ఏమో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే, నేను ఒక బాధతో చెప్తున్నా, ఇందిరాగాంధీ లాయలిస్ట్, రాజీవ్ గాంధీ లాయలిస్ట్. న్యాయం జరగాలి. ఇందిరాగాంధీ ఏ ఆలోచనతో పేద ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా లేదా అనేదే పాయింట్. 10 రోజులలో ఫస్ట్ సెటిల్ చేయండి. ఇంతకంటే అన్యాయం ఇంకోటేది? ఎవరు ఇవ్వాలి పర్మిషన్ చెప్పు. ఆ కాగితం ఏది? ప్రొసీడింగ్స్ ది సెక్రటరీ హెచ్ఎండిఏ. ప్రెసిడెంట్ ఎవరు ఇవ్వాలి? ఇది కమిషనర్ ఇవ్వాలి కదా. పర్మిషన్ ఎవడిచ్చిండు? సెక్రటరీ ఇచ్చిండు. ఇంతకంటే ఏంటంటే ఇది న్యాయమైన కేసు. ఇది 500 కోట్ల ఏది స్కామ్. దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకు దక్కాలి ఆ భూమి, లేకుంటే వాళ్ళు అడక తింటారు, లేకుంటే దొంగతనాలు చేస్తారు, లేకుంటే నక్సలైట్లు అవుతారు. వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు? కడుపు కాలినోడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్ గా హెచ్ఎండిఏకు నేను పోయి అడిగిన ఎవరిని, నవీన్ మిట్టల్ను. ఓ కాగజ్ కావా, ఏ కాగజ్ కావా, ఇంత పెద్ద డిస్టే ఇట్లకి లెక్క తీసి మాకే క్వశ్చన్లు వేస్తుండ ఆయన. ఏం క్వశ్చన్లు వేస్తున్నావు ఇవి? నేను రెడ్డి కూర్చుంటే క్వశ్చన్ వేస్తే నేను అంటే, నవీన్ మిట్టల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ 1981 इंदिरा गांधी दिया जमीन है नहीं है? हाँ, फिर क्वेश्चन कईको पूछ रहा हमको? कौन लिया उसको पूछो అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిండు, హెచ్ఎండిఏకు పంపించిండు. అందులో ఏం రాయలే. హెచ్ఎండిఏకి ఇస్తే నేను దానకిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ఎప్పుడు రా సచ్చినాక చూస్తావురా బాబు? బతుకున్నప్పుడు చూడు. ఇప్పటిదాకా నేను కేసునే తెలియజేస్తలేదు. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇవ్వాలి, పని ఆపాలి. పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు. కట్టిన ఇండ్లు మీరు కూలగొడతారా? వాడు అన్ని కట్టుకున్నాక ఎవరి భూమి వారిదే. ప్రతి స్పీచ్ లో ఆహా ఎవరు మేము రాగానే ఎవరి భూమి వారికే. ఎవరికి ఉన్నది రాబాయి? భూములు పోయిన వాళ్ళు పరిశాలు ఉన్నారు. మన స్లోగన్ బాగుంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ కేసులో న్యాయమైన కేసు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు, బాజాబ్తా ఇందిరమ్మ ఇచ్చింది. వాళ్ళు ఉంటున్నారు. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు. తర్వాత కోడన్ల పేర్ల మీద రాస్తాడు. కోడన్ల పేర్లు కూడా చెప్పిన, కొడుకుల పేరు రాయలే. తెలుసు ఆడోళ్ళకి ఇస్తే ఎవడు అడగడని. వా ఏం తెలివిరావు అవి ఆఖరు అన్నను కూడా మోసం చేసినావు కదా భయ్. దేవేందర్ రెడ్డి చనిపోయింది ఎప్పుడో, కానీ ఆయన సంతకం కూడా పెట్టిండు అంటున్నా. ఇంతకంటే నియం చేద్దాం. నేను మీడియా మిత్రులకు కోరుతున్నా గురు, ఇది ప్రజల సమస్య. మీరే గట్టిగా రాస్తే వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. నేను మీడియా మిత్రుల మానవతా దృక్పథంతో చెప్తున్నా, ఇది న్యాయమైన కేసు. ఇంత పెద్ద బుక్ ముఖ్యమంత్రికి ఇచ్చిన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన, ఇక ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? ఒక పార్టీలో పడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఇద్దరు ఆలోచనను, రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే సరి అయిన కేసు ఇది.
ఇది న్యాయం జరగాలి. మీరు కూడా దయచేసి దీన్ని బాగా రాయాలండి. పేద ప్రజల గురించి పత్రిక ఎందుకున్నది? పేదవాడి గురించి, కేవలం ధనవంతుల గురించి కాదు. పేదవాడికి అన్యాయం ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఇప్పటి కూడా సాల్వ్ అయితే లేదు. శ్రీనివాసరెడ్డి 10 రోజులలో సెటిల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రిక్వెస్ట్, కీసరా దయారా ఇష్యూను మొదలు చేర్చండి, పని ఆపండి. లేకపోతే ఆడ కట్టుకుంటూనే ఉన్నాడు. మొదలు 6 ఎకరాలు ఇచ్చిండు, తర్వాత 30 ఎకరాలు ఇచ్చిండు, మళ్ళా 30 ఎకరాలలో మళ్ళా ఏది విల్లాలు కడుతున్నాడు. ఆ విల్లాలు కట్టినాక ఏమైతే చెప్పు, ఏమైతుంది? భూములు ఉంటాయా? కట్టకు ముందే ఆపాలి. ఆ 30 ఎకరాలు 6 ఎకరాలు అన్నీ లేఅవుట్ అయిపోయింది, కడుతూనే ఉన్నారు బిల్డింగ్లు. దగ్గర ఉన్నది 3 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నాడు. పేదోడేమో అడక తింటున్నాడు. పోలీసు వాళ్ళు పోయి స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఏం చెప్పాలండి? పత్రికా మిత్రుల కోరిక ఏంటంటే ఇది న్యాయమైన కేసు, మీరు న్యాయం చేయండి. మీరు బాగా రాస్తే ప్రభుత్వం కూడా కదులుతుంది. ఎందుకంటే నేను ఒక బీసీ అయినా, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అదేవిధంగా హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద రేప్ కేసు అయింది, మర్డర్ చేసిండ్రు. కానీ 8 సార్లు పోయి అది శిక్ష ఇస్తే ఇప్పుడు కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి. ఇంతకంటే ఇంకేం న్యాయం జరుగుతుందండి? ఎప్పటికి మళ్ళీ పేషీకి వస్తుండే. ఎన్ని పేషీలు అయినా ఇప్పటిదాకా 20 సంవత్సరాలు 20 years తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ. ఏమండి 2003 నుంచి కోట్ల చుట్టూ తిరుగుతుంటే పేదోడు ఎడికెళ్ళి తెస్తారా బయట? డబ్బులు ఉండాలి కదా. పెళ్ళాల పుస్తకాలు కూడా అమ్ముకోవాలా భయమేమో. పేదోళ్ళకు ఒక లాయర్ పెట్టాలి. ఇటువంటి కేసులో ఒక్క పైసా తీసుకోకుండా గవర్నమెంట్ కట్టాలి. అప్పుడే పేద ప్రజలు ముందుకు వస్తారు. లేకపోతే పోతే ఓ 20 అని ఊకుంటారు. వాళ్ళు అడగ తింటుంటారు. కోటీశ్వరుడు అవుతున్నాడు. కనుక దయచేసి ఇది న్యాయమైన కేసు. ఇది క్లియర్ ప్రూఫ్ ఉన్నది నా దగ్గర. ఈ బుక్కే ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన, శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన, అదేవిధంగా హెచ్ఎండి ఆఫీస్ కు నేను కోదండి పోతే కూడా వాళ్ళు కాయిదాలు ఇస్తలేరు. ఎవరు చేస్తున్నాడు ఈ మోసం? కేసీఆర్ తనకు తానే గొప్ప అనుకున్నాడు. ఇది 60 నువ్వు చేసిన సర్కార్ 10 ఏళ్లలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నాను. నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఏది కింది దాన్ని న్యాయం చేయకపోతే ఇట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ తింటుంటారు. సర్వే నంబర్లు చేంజ్ చేస్తారు. వేరే దగ్గర సర్వే దాంట్లో కాలంలో రాసేస్తారు. ఏం కాలం అంటారు దాన్ని? దాంట్లో పెట్టేస్తారు. అయిపోయి సర్వే నెంబర్ చేంజ్ అయ్యి ఇక్కడ తిరుగుతుండాలి కోర్టుల చుట్టి. ఇక జడ్జిల దగ్గర పోతే నేను అనొద్దు. వాళ్ళు ఎప్పుడైనా మార్పు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి పుస్తకాలు పంపుకోవాలి. దయచేసి ఈ కేసు న్యాయమైన కేసు. ఇగో ఈయన కూడా మాదిగా లీడరే రమేష్. ఈయన కూడా వాళ్ళ మన్మడు న్యాయంగా తిరుగుతుండే. ఎన్నిసార్లు అయినా 20 కోర్టుకు? 20 ఏళ్ళ నుంచి తిరుగుతుండే. ఎడికెళ్ళి తిరుగుతారు రాబాయ్? చెప్పు. ఇది ప్రభుత్వమేనా? ఇవాళ మన ప్రభుత్వం మీద నమ్మికున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో న్యాయం చేస్తాడని 6 డిక్లరేషన్ నమ్మి ఓట్లేసిండ్రు. కనుక ఇది ఇందిరాగాంధీ భూమి. రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇది న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగకపోతే నేను అక్కడనే కూర్చుంటా. ఒక వారం 10 రోజుల లోపల నిర్ణయం చేయకపోతే అదే ఊర్లో కీసరా దాయలని ఆమరణ నిరాదీక్ష చేస్తా. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ.